ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను ఆత్మ సౌభాగ్యశాలిని. నా దగ్గర జ్ఞానం అనే ఖజానా, సమయం అనే ఖజానా, శక్తులు అనే ఖజానా, స్మృతి అనే ఖజానా, గుణాలు అనే ఖజానాలు ఉన్నాయి. ఈ ఖజానాలతో నేను ఆత్మ సుసంపన్నుడను, జ్ఞాని యోగి ఆత్మను. బాబా ఈ క్షణం మీ సన్ముఖంలో ఈ ఖజానాల జమా ఖాతాను ఎలా చేసుకోవచ్చు అని నేను ఆత్మ తెలుసుకోవడానికి మీ సన్ముఖంలో ఈ జ్ఞానాన్ని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. మళ్ళీ డేట్ 12/5/2024. అవ్యక్త బాప్దాదా ఉంది. రివైజ్ డేట్ 30/11/99. హెడింగ్ పాస్ విత్ ఆనర్ గా అయ్యేందుకు సర్వ ఖజానాల జమా ఖాతాతో సుసంపన్నంగా అవ్వండి. అంటే ఏ పనిష్మెంట్స్ లేకుండా కర్మల ఖాతాను క్లియర్ చేసుకొని ఈ ఆత్మ ఈ శరీరం వదిలి సత్యుగానికి వెళ్ళటాన్ని పాస్ విత్ ఆనర్, గౌరవపూర్వకంగా పాస్ అవ్వడం అంటారు. ఇలా అవ్వాలి అంటే నా దగ్గరున్న ఖజానాలని ఎంతో జమా చేసుకొని నేను సత్సంపన్నంగా అవ్వాలి. నా దగ్గర ఏమున్నాయి, ఎలా జమా చేసుకోవాలి, ఎలా సుసంపన్నంగా అవ్వగలను, ఎలా వ్యర్థం చేయకూడదు అనే పాయింట్ మీద ఈరోజు మనం తెలుసుకుందాం. సో ఈరోజు బాప్దాదా ఏ సభని చూస్తున్నారు? ఈ సభలో ప్రతి ఒక్కరూ ఎంతో ఉన్నతమైన వారు మరియు ప్రతి ఒక్కరి దగ్గర ఏమున్నాయి? అవినాశి ఖజానాలు ఉన్నాయి. ప్రపంచం వారితో కంపేర్ చేస్తే మీరు ఎంతో రిచెస్ట్ ఆత్మలు, మీరు ఎంతో ధనవంతులు. ఈ ఒక్క జన్మలో ప్రపంచంలో వారు మహా అంటే ఒక్క జన్మలో ధనవంతులు అవుతారు. శరీరం వదిలేశాక ఎక్కడ జన్మ తీసుకుంటారో తెలియదు. కానీ మీరు అనుక్షణం ప్రతి యుగం ధనవంతులుగా అవుతారు. అనేక జన్మల ధనవంతులు మీరే అనే నిశ్చయం మరియు నశ మీకు ఎంత వరకు ఉంటుంది? రోజంతటిలో ఎంతగా ఖాతాలను జమా చేసుకుంటున్నారు? కోటాను కోట్ల సంపాదన అనే గాయనం ఉంది కదా. పరమాత్మ చూపించే ప్రతి అడుగుతో, పరమాత్మని స్మృతి చేసే ప్రతి థాట్తో, ప్రతి కర్మనాతో కోటాను రెట్ల సంపాదన జమ చేసుకోగలరు. విశ్వంలో ఎవరైనా ఇలా ఉన్నారా? అడుగు అడుగులో సంపాదన జమ చేసుకునేవారు. ప్రపంచమంతా తిరిగి రండి, మీరు తప్ప ఇంతటి జమా ఖాతాను చేసుకునేవారు ఎవ్వరూ లేరు. సో నేను ఆత్మ పరమాత్మ ద్వారా ఇంత శ్రేష్టంగా తయారవుతాను అనే స్మృతి సదా ఉంటుందా ఉండదా చెక్ చేసుకోండి. మీ ఖజానాలు తెలుసు కదా. ఈ సంగమ యుగ సమయం చాలా శ్రేష్టమైనది. సమయం అనే ఖజానా, సమయం అనేది ఒక ఖజానా. సంగమ సమయం ఎంతో శ్రేష్టమైన ఖజానా.
ఎందుకు సమయం ఒక్కసారి వెళ్ళిపోయిందంటే నేను దాన్ని తీసుకురాలేను. నాకు లభించిన ఈ సమయాన్ని చాలా ఫ్రూట్‌ఫుల్ గా యూజ్ చేసుకోగలగాలి. సో, అందుకని సమయం ఎంతో ఇంపార్టెంట్. టైమ్ ఈజ్ మనీ అని అంటారు కదా! మరి ఈ సమయం అనే ప్రాప్తిని నేను చేసుకోగలగాలి. ఈ ప్రాప్తికి అధికారిక అవ్వగలగాలి. ఇది సమయం యొక్క ఖజానా. సెకండ్, సంకల్పాలు నేను జనరేట్ చేసే థాట్స్ కూడా ఒక ఖజానా. శ్రేష్టమైన సంకల్పాలు చాలా పెద్ద శ్రేష్ట ఖజానా. సమయం కూడా పెద్ద ఖజానా, సంకల్పాలు కూడా పెద్ద ఖజానా, సర్వశక్తులు అనేవి కూడా పెద్ద ఖజానా. ఒక్కొక్క జ్ఞానరత్నం చాలా పెద్ద ఖజానా. ప్రతి ఒక్క గుణం కూడా ఎంతో పెద్ద ఖజానా. శ్వాస శ్వాసలో భగవంతుని స్మృతి ద్వారా ప్రతి శ్వాస సఫలం అవుతుంది. అదొక పెద్ద ఖజానాగా అవుతుంది. మరి నేను ఆత్మ అంతటి ఖజానాని జమ చేసుకోగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను? భగవంతుడైతే అందరికీ పార్షాలిటీ అయితే చూపించలేదు. వీరికి ఎక్కువ ఖజానా ఇవ్వాలి, వీరికి తక్కువ ఖజానా ఇవ్వాలి. ఒకరికి 10 రెట్లు, ఒకరికి 100 రెట్లు ఖజానా అయితే ఇవ్వలేదు. ప్రతి ఒక్కరికి ఈక్వల్ గా ఇచ్చారు. మరి రోజంతటిలో చెక్ చేసుకొని సమయం, సంకల్పాలు, స్మృతి, శక్తులు, గుణాలు, శ్వాస శ్వాసలో భగవంతుడి స్మృతి, ప్రతి అడుగులో శ్రేష్టమైన మార్గంతో ఎన్ని ఖజానాలు నేను జమ చేసుకున్నాను అనేది మోస్ట్ ఇంపార్టెంట్. జమ చేసుకోవడం ఒక ఎత్తు అయితే, నేను వ్యర్థమైతే చేసుకోవట్లేదు కదా, అది ఇంకొక ఎత్తు. ఏ విధంగా ఒక సున్నా పెడుతూ పెడుతూ ఉంటే ఆ సంఖ్య పెరిగిపోతూ ఉంటుంది. ఒకటి పక్కన ఒక సున్నా 10, ఇంకొక సున్నా 100, ఇంకొక సున్నా 1000, ఈ విధంగా నెంబర్స్ పెరుగుతూ ఉంటాయి. అలాగే నేను కూడా వ్యర్థానికి ఫుల్ స్టాప్ పెడుతున్నానా, లేక ఆ వ్యర్థాన్ని మల్టిపుల్ టైమ్స్ రిపీట్ చేసుకుంటూ పోతున్నానా చెక్ చేసుకోవాలి. వ్యర్థం అనేది ఒక లూజ్ ఎండ్. నేను ఏ ఖజానా జమ చేసుకున్నా అది లీక్ అయిపోతూ ఉంటుంది. మరి నేను ఎలాంటి రకమైన ఫుల్ స్టాప్ పెట్టాలి? నేను ఆత్మ అనే ఫుల్ స్టాప్, నా తండ్రి పాయింట్ ఆఫ్ లైట్ పరమాత్మ స్మృతి అనే ఫుల్ స్టాప్, డ్రామా ఈజ్ ఫిక్స్డ్, నథింగ్ ఈజ్ న్యూ, డ్రామా అనే ఫుల్ స్టాప్. ఇలా పెట్టినట్టయితే, ఈ బిందువు పెట్టినట్టయితే సంకల్పాలు ఎంతో శ్రేష్టంగా అవుతాయి, వ్యర్థంగా అవ్వవు, సమయం కూడా వేస్ట్ అవ్వదు. మరి చాలా సహజంగా బాబా ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పారు. చాలా సహజంగా వేస్ట్ నుంచి బెస్ట్ గా తయారవ్వాలంటే ఒకటే ఆన్సర్, భగవంతుడి స్వమానాలు. ఆ స్వమానాన్ని రిపీట్ చేసుకుంటూ ఉంటే వ్యర్థం ఆటోమేటిక్ గా ఫుల్ స్టాప్ పెట్టగలను. ప్రతిరోజు మురళి ద్వారా మనం ఏదో ఒక పాయింట్ స్వమానంగా తీసుకొని రోజంతా దాన్ని రిపీట్ చేస్తాం కదా. మరి స్వమానం అంటే స్వయం యొక్క సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉండడం. ఏ సెల్ఫ్ రెస్పెక్ట్ లో ఉండడం అనేది ప్రతిరోజు మనం మురళి ద్వారా తెలుసుకుంటాం. మరి ఈ రోజు అమృత్ వేళ నుంచి బాబా పిల్లలు ఎన్నో రకాలుగా బిందువులనైతే పెడుతున్నారు. 3 బిందువుల స్మృతి తిలకాన్ని కూడా పెట్టున్నారు. ఒక్క ఖజానా కూడా వ్యర్థంగా పోదు. ప్రతి సమయం ప్రతి ఖజానా జమ అవుతుంది అని బాబాకి చాలా చక్కగా ఫాల్స్ ప్రామిసెస్ కూడా ఇస్తున్నారు. ప్రతి ఖజానాను మేము ఎంతవరకు జమ చేసుకుంటాం, మీ జమా చార్ట్ అనేది, అక్యుములేషన్ చార్ట్ అనేది చెక్ చేసుకోండి. ఏ ఖజానా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉందా? సమయం యొక్క మహత్వం తెలుసు, కానీ నేను దాన్ని వ్యర్థంగా పోగొట్టుకున్నానంటే అది నాకు వేస్ట్ అయిపోతుంది కదా. ఇది మీరు తెలుసుకోవాలి. నా రోజంతా చాలా సింపుల్ గా సాధారణంగా ఉందా, లేక చాలా గొప్పగా నడిచిందా, మహత్వంగా నడిచిందా అనేది కూడా చెక్ చేసుకోవాలి. జమ అయితే చేసుకోవాలి. బాప్ దాదా సంకల్పాలను చెక్ చేస్తున్నారు. సంకల్పాలు సంపూర్ణంగా మనం చేసుకోగలుగుతున్నామా? సంకల్పాలను సుసంపన్నంగా చేసుకోగలుగుతున్నామా?
సమయాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతున్నామా? ప్రతి సమయాన్ని మనం శ్రేష్టంగా చేసుకోగలుగుతున్నామా? లేక టైమొస్తే చూస్తాంలే, ఆటోమేటిక్‌గా జరిగిపోతుంది. అంతిమ అంటే అదే దానంతకదే సెట్ అయిపోతుందిలే. ఇలా అయితే లేం కదా! త్రేతాయుగంలో ఎవరన్నా వస్తారంటే చేతులెత్తరు. సత్యయుగంలో వస్తారా అంటే చేతులెత్తుతారు. ఈ చేతులెత్తడం బానే చేతులెత్తుతున్నారు కానీ, మీరు ఖజానాలో ఎంతవరకు జమ చేసుకున్నారు అంటే దానికి చేతులెత్తరు. చేస్తాంలే, చూస్తాంలే అంటారు. అలా కాదు. చెయ్యాల్సిందే అనేది ఉండాలి. ప్రతి కర్మలో జమ చేసుకోవాలి. ప్రతి అడుగులో జమ చేసుకోవాలి. ప్రాప్తి స్వరూప ఆత్మలుగా ఉండాలి. కానీ కొంతమంది పిల్లలు అట్‌లీస్ట్ ఇదన్నా చెప్తారు. బాబా మేము చేసి చూపిస్తాం. అమృత్ వేళ చాలా బ్యూటిఫుల్ థింగ్స్ చేస్తారు. ఈరోజు నేను ఇలా చేయాలి, ఇలా చేయాలి, ఇలా ఉండకూడదు, అలా ఉండకూడదు, అది చేయాలి, ఇది చేయాలని. అట్‌లీస్ట్ వాళ్ళని చూస్తే భగవంతుడు సంతోషిస్తున్నారు. అట్‌లీస్ట్ వారు ధైర్యంతో ఒక స్టెప్ అన్నా ముందుకు వేశారు అనేది. కానీ ఏదైతే ఆలోచిస్తామో దాన్ని ప్రాక్టికల్‌లోకి తీసుకురావాలి. సో, 99 మురళి వినిపించినప్పుడు ఎవరొచ్చారు? బిజినెస్ మ్యాన్ వచ్చారు, రూరల్ వింగ్ వాళ్ళొచ్చారు, సైంటిఫిక్ వింగ్ వాళ్ళు వచ్చారు. సో, చాలా చాలా వింగ్స్ ఉన్నాయి కదా! ఈ 3 వింగ్స్ వాళ్ళు వచ్చారు. మీ 3 వింగ్స్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే మీరేదైతే చెప్తారో అది చేసి చూపిస్తున్నారు. దానికి మీరు ధన్యవాదాలు. సో, ఇలాగే ప్రతి పిల్లలు కూడా ఏదైతే చెప్తారో అది చేసి చూపించే వాళ్ళుగా అవ్వాలి. వ్యర్థం అనే జమా ఖాతాను ఇంకా సమాప్తం చేసేసేయాలి. మరి బ్రాహ్మణులు బ్రహ్మ ద్వారా దత్తత తీసుకోబడిన మీరు ఎంతో అలౌకికమైన వారు, ఎంతో గొప్పవారు, ఎంతో ఉన్నతమైన వారు. మీ మహత్వం చాలా గొప్పది. అంతే కదా! భగవంతుడు సెలెక్ట్ చేశారు మనల్ని అంటే ఎంత మహత్వమైన వారం మనం. మరి ఈ సంగమ యుగంలో ఇంతటి మహత్వమైన వారు మీరు అనే నష మీకు సదా ఉంటుందా? సో, ఎవరైనా మిమ్మల్ని ఏదైనా టాపిక్ గురించి మాట్లాడండి అంటే, కాన్‌ఫ్లూయెన్స్ ఏజ్ సంగమ యుగ సమయం అనే టాపిక్ మీద మాట్లాడండి అంటే చాలా గొప్పగా భాషణ ఇస్తారు. సో, ఆ టాపిక్ మీద అంత గొప్పగా భాషణ ఇస్తున్నారు కానీ, ఆ టాపిక్‌ని ప్రాక్టికల్ లైఫ్‌లో, ప్రాక్టికల్ లైఫ్‌లో ఉపయోగించి మీరంత నషాతో, అంత ఆనందంతో సదా ఉండగలుగుతున్నారా? మరి బాప్దాదా ఈరోజు జమా ఖాతాను చూశారు. సమయం సమాప్తి అకస్మాత్తుగా జరుగుతుంది. చెప్పి జరగదు. సో, సమయం మీద బాబా మనకి అటెన్షన్ ఇప్పిస్తున్నారు. ఎవరైతే, ఎవరైతే సమయం ఆధారాన్ని తీసుకుంటారో ఆబ్వియస్‌గా వారికి టీచర్ ఎవరవుతారు? సమయమే వారి టీచర్‌గా అవుతుంది. అలా కాకుండా సమయానికి ముందే నేను ఆత్మ తయారవ్వగలగాలి. సమయానికే నేను టీచర్‌గా అవ్వాలి అనే లక్ష్యాన్ని నేను పెట్టుకోగలగాలి. అంతేకాని స్వయం కష్టంగా బాబా ఏం చెప్తారు? మీ బాధ్యతలన్నీ నాకిచ్చేసి మీరు చాలా ఫ్రీగా అయిపోండి అంటే మనమేం చేస్తున్నాం? ఆ బాధ్యతల భారాన్ని అంతా మన తలపైన పెట్టుకొని మనం చాలా కష్టపడుతూ ఉంటున్నాం. సో, బాబా అడుగుతున్నారు. మీరసలు ఎందుకు కష్టపడుతున్నారు? మీ రెస్పాన్సిబిలిటీస్ నాకిచ్చేసేయండి కదా! అంటే, లేదు లేదు. మరి ఆ రెస్పాన్సిబిలిటీస్ మహా అంటే మన తోటి వాళ్ళతో షేర్ చేసుకుంటున్నాం కానీ, పరమాత్మతో మనం షేర్ చేసుకోము. సో, ఆటోమేటిక్‌గా ఫిజికల్ స్ట్రెస్ లేక మెంటల్ స్ట్రెస్ ఎంతగానో ఉంటే, ఈ బుద్ధి ఎంతో భారమైపోతుంది. బుద్ధి భారమవుతే నాకు ఆటోమేటిక్‌గా హ్యాపీనెస్ అనేది ఉండదు. సహజ యోగిగా అవ్వండి అంటే ఏమైపోతున్నారు? కష్టయోగిగా అయిపోతున్నారు. మీ తల మీద ఆల్రెడీ 63 జన్మల భారాన్ని ఉంది కదా! అయినా కూడా డే టు డే ఈ రెస్పాన్సిబిలిటీస్ అనే భారాన్ని మీరింకా ఎందుకు పెట్టుకుంటున్నారు? భగవంతుడితో షేర్ చేసుకోండి అని బాబా ఈరోజు ఒక ఓపెన్ ఆఫర్ ఇచ్చారు. సో, కష్టం నుంచి విముక్తులుగా అవ్వాలంటే మన రెస్పాన్సిబిలిటీస్‌ని పరమాత్మతో షేర్ చేసి, అనుక్షణం వారి స్మృతితో ఆ రెస్పాన్సిబిలిటీస్‌ని నిభాయిస్తే నేనొక ఎంతో హ్యాపీగా అవ్వగలను. ఎన్నో భారాలుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ బాలేదంటే అది కూడా ఒక భారమే కదా! హ్యాపీనెస్ లేదు అంటే అది కూడా ఒక భారమే కదా! దానిని స్మృతి, యోగమనే అగ్నిలో క్లియర్ చేసుకోండి.
కష్టాలను తొలగించుకోండి. అనుక్షణం సహజ యోగి ఆత్మగా అవ్వండి. మీరు ఏ ఏ ఏది కావాలంటే అది చేయగలిగే అంత ఎనర్జీ భగవంతుడు ఇస్తారు అంటే, మీరెందుకు ఆ ఎనర్జీని ఉపయోగించుకోవట్లేదు? ఫర్ ఎగ్జాంపుల్, మీ స్థితి ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవాలంటే, మన ఫేస్ ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే మిర్రర్‌లో ఫేస్ పెడతాం. అలాగే నా స్థితి ఎలా ఉందో చెక్ చేసుకోవాలంటే, జ్ఞానం అనే మిర్రర్‌లో చెక్ చేసుకోండి. నాలెడ్జ్ అనే మిర్రర్‌లో. ఫర్ ఎగ్జాంపుల్ ప్రతిరోజు మురళిలో నాలెడ్జ్ వినిపిస్తూ ఉంటారు. ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు అంటారు. సో, ఈ నాలెడ్జ్ అనే రియలైజేషన్ అనే మిర్రర్‌లో చెక్ చేసుకోండి. నేను ఆత్మ ఎలా నడుచుకుంటున్నాను? బాగా నడుస్తున్నారా అంటే చేతులెత్తుతారు. చేస్తున్నారా అంటే అప్పుడు చేతులెత్తలేకపోతున్నారు. ఏం చెప్తారు? అబ్బా! మాకెన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయో మీకు తెలుసా? ఈ ఆరోగ్యమే సరిగ్గా ఉండట్లేదు. ఈ శరీరానికి ఎన్ని బాధలున్నాయో అసలు తెలుసా? అని చెప్తూ ఉంటారు రివర్స్‌గా. బాబా అంటున్నారు, మీ పేరేంటి? విశ్వ పరివర్తకులు. మేము విశ్వాన్నే చేంజ్ చేస్తామని అంటారే! మరి స్వయానికి స్వయం ఈ థాట్ ప్రాసెస్‌ని మీరు చేంజ్ చేసుకోగలరా? చేసుకోలేరా? మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకోలేరా? చెప్పండి. అట్‌లీస్ట్ మీ భారాన్ని నాకన్నా ఇవ్వండి. 10 టన్నుల నుంచి మీరు నాకిచ్చారంటే అట్‌లీస్ట్ 3, 4 టన్నులతో అన్నా ఉంటే కొంచెమన్నా ఫ్రీ అవుతారు కదా రెస్పాన్సిబిలిటీస్ నుంచి. అంతేకాని ఈ వ్యాధి వదలనే వదలదు. నేను ఎలా అయిపోయానేంటి? నా కర్మల లెక్కాచారాలు ఇలా ఉన్నాయేంటనేది మీకు మీరు డీమోటివేట్ అవ్వకండి. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా కానీ దాన్ని మీరు ఏం చేసుకోండి? పాజిటివ్‌గా కన్వర్ట్ చేయండి. అండర్‌లైన్ పాయింట్. ఈ బ్రాహ్మణ జీవితంలో ఏం జరిగినా నేను ఆత్మ పాజిటివ్‌గానే తీసుకుంటాను. శరీరంతో మనకి పనిష్మెంట్స్ రావచ్చు. పంచతత్వాలతో పనిష్మెంట్స్ రావచ్చు. పంచ వికారాలతో మనకి పనిష్మెంట్స్ రావచ్చు. ఎగ్జామ్స్ రావచ్చు. టెస్టింగ్ మూమెంట్ అవుతుంది. ఏం జరిగినా ఐదర్ సోల్ షుడ్ టేక్ ఇట్ పాజిటివ్ అనేది ఇక్కడ మనం ఫిక్స్ చేస్తే ఏ ప్రాబ్లమ్ నన్నా నేను చాలా ఈజీగా క్రాస్ చేయగలను. సెకండ్, నా ప్రాబ్లమ్స్ ని నేను ఈజీగా క్రాస్ చేయాలంటే నా దగ్గర ఉన్న ఖజానాలు మళ్ళీ బాబా రివైజ్ చేస్తున్నారు. సమయం అనే ఖజానా, జ్ఞానం అనే ఖజానా, శక్తులు అనే ఖజానా, గుణాలు అనే ఖజానా, ప్రతి శ్వాసలో పరమాత్మ స్మృతి అనే ఖజానా, జ్ఞానం అనే ఖజానా. ఈ ఖజానాలను మీరు జమ చేసుకుంటూ వెళ్ళండి. టైం వచ్చినప్పుడు చేస్తామంటే అప్పుడు కుదరదు. మీరెంతో కాలం లాంగ్ టర్మ్ ప్రాక్టీస్ చేసుకుంటూ మన ప్రతి సమయాన్ని ఎఫెక్టివ్‌గా పెట్టుకున్నట్టయితే, ఒక ప్రాబ్లమ్ వచ్చినప్పుడు ఆ ఎఫెక్టివ్ టైమ్ సెన్స్ అనేది మనని ఈజీగా ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయించగలదు. సో, నేను ఆత్మ నా స్థితిని ఎంత ఖాతాను నేను పెంచుకున్నాను, నా స్థితిని పాస్ విత్ ఆనర్‌గా చేసుకోగలుగుతున్నానా చెక్ చేసుకోవాలి. సో, ఒక్క క్షణం ఒక సింపుల్ డ్రిల్ 30 సెకండ్స్ డ్రిల్ చేద్దాం. నేను ఆత్మ నా బుద్ధిలో ఉన్న నెగటివిటీకి ఫుల్ స్టాప్ పెట్టగలగాలి అంటే వెంటనే పెట్టేయాలి. నేనొక ఆత్మ అనే స్థితిలో కూర్చోవాలి అంటే వెంటనే కూర్చోగలగాలి. నేను నా మనసుని కంట్రోల్ వెంటనే చేయాలి అంటే వెంటనే చేయగలగాలి. ఈ విధంగా బాబా కూడా డ్రిల్ చేయించారు. ఫైనల్లీ యాప్యా చెప్తున్నారు, నలువైపులా ఉన్న సర్వ ఖజానాలు సమయం, మాటలు, కర్మలను శ్రేష్టంగా చేసేవారు. సదా పొదుపుతో సహజ యోగి ఆత్మలు, సదా శక్తివంతులు. ఈ విధంగా మనసు, బుద్ధి, సంస్కారాలను ఆజ్ఞ అనుసారంగా నడిపించుకునే అధికారి ఆత్మలు దేహంలో ఉన్నా కూడా విదేహీగా భావించే ఇలాంటి పిల్లలకి బాప్దాదా ప్రియ స్మృతులు మరియు నమస్తే చెప్పు. ऐसे बनाने वाले माता पिता बाप दादा को याद प्यार और गुड मॉर्निंग नमस्ते नमस्ते ఓం శాంతి. బాబా ఈరోజు వరదానం చెప్తున్నారు. ఉన్నతమైన తండ్రి, ఉన్నతమైన మేము, ఉన్నతమైన కార్యం. ఈ స్మృతి ద్వారా శక్తిశాలిగా అయ్యేవారే
బాబా సమానం. భగవంతుడే మనల్ని సెలెక్ట్ చేసుకున్నారంటే ఎంత ఉన్నతమైన వారం మనం అనే నషాతో ప్రతి యాక్టివిటీని చేయగలగాలి. స్లోగన్లు: సంపూర్ణత దర్పణం, సూక్ష్మ ఆకర్షణలను పరిశీలించుకోండి. సో ఆటోమేటిక్ గా మీరు వ్యర్థం నుంచి ముక్తులుగా అయిపోతారు. మరి ఈ రోజు మురళి యొక్క హోంవర్క్ తీసుకుందాం. నేను గడిపే ప్రతి సమయాన్ని చెక్ చేసుకుంటాను, శ్వాసను చెక్ చేసుకుంటాను, మాటలను చెక్ చేసుకుంటాను, నా ప్రతి అడుగు కర్మలను చెక్ చేసుకొని ఎంతో అటెన్షన్ గా నడుచుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ, శ్రేష్టాచారిని, ఎంతో శ్రేష్టంగా ప్రతి అడుగును జాగ్రత్తగా వేసేవారిని, ప్రతి అడుగులో పరమాత్మ స్మృతిని యాడ్ చేస్తూ నా ప్రతి అడుగును భాగ్యవంతంగా చేసుకునే వారిని నేను. భాగ్యశాలి ఆత్మను, భాగ్య విధాత నా తండ్రి నన్ను ఎంతో శ్రేష్టమైన భాగ్యశాలిగా తయారు చేస్తారు. నా ప్రతి శ్వాసలో పరమాత్మ స్మృతి ఉంది. నా ప్రతి శ్వాసను శక్తిశాలిగా చేసుకుంటాను. నా ప్రతి శ్వాసను ఉన్నతంగా చేసుకుంటాను. బాబా, నేను ఎంత అదృష్టవంతుడని. నా మాటలు అందరికీ ఎంతటి ఆశీర్వాదాన్ని ఇస్తున్నాయి. నా కర్మలు అందరికీ ఎంత ఆనందాన్ని ఇస్తున్నాయి. నా గుణాలు అందరికీ ఎంతటి హాయిని ఇస్తున్నాయి. సదా మీ శ్రేష్టమైన భాగ్యం పైన నడిచి శ్రేష్టమైన భాగ్యశాలిని, నిశ్చింత చక్రవర్తిని. అనుక్షణం ఇంతటి భాగ్యశాలి స్థితిలో కూర్చొని జ్ఞానమనే దర్పణంలో నన్ను నేను చూసుకుంటూ, మార్చుకుంటూ, తీర్చిదిద్దుకుంటూ నా స్థితిని ఎంతో ఆనందంగా, ఉన్నతంగా, శ్రేష్టంగా, శక్తిశాలిగా, సహనంతో తయారు చేసుకోవడానికి ప్రయత్నిస్తాను. ఓం శాంతి, శాంతి, శాంతి. నేను ఆత్మ శ్రేష్టమైన భాగ్యపు శక్తిని నా తండ్రి నుంచి తీసుకొని ఆ భాగ్యాన్ని నా శరీరం అంతా ప్రవేశింపచేస్తూ ఎంతో ఉన్నతంగా తయారయ్యి భాగ్యశాలి ఆత్మ. ఓం శాంతి.